చూడండి మా ఇంతవరకు మనము సాదృశ్య కోణాల గురించి చెప్పుకున్నాము, ఏకాంతర కోణాలు ఏకబాహ్య కోణాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు 2 టాపిక్స్ ఉన్నాయి. ఈ 2 టాపిక్స్ మనకు సాదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, బాహ్య కోణాలు, సహాంతర కోణాలు, సహబాహ్య కోణాలు వస్తాయి, కరెక్టే. కానీ అలా కాకుండా జస్ట్ ఒక షేప్, ఒక ఆకారాన్ని చూసినప్పుడే దాన్ని ఆన్సర్ పెట్టాలంటే మనం, అంటే ఇది ఈ షేప్ లో ఉంది, ఇది ఆన్సరు అని పెట్టాలి మనం అంతే. అంటే దీనికి మళ్ళా సహాంతరాలు, సహబాహ్య కోణాలు అవన్నీ చూడకూడదు మనం, ఓకేనా? అలాంటివి ఏంటివి అనేది చూడమా. ఇప్పుడు కొన్ని ప్రాబ్లం చేద్దాం అన్నట్టు. అంటే నువ్వు డయాగ్రామ్ చూస్తేనే ఈ డయాగ్రామ్ కు ఇది ఆన్సర్, ఇలా చేసినాం కదా అనేది గుర్తున్నాను. అవి ఎట్లాంటి ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం చూద్దాం. ఎలా ఐడెంటిఫై చేస్తావంటే, ఎగ్జాంపుల్ చూడమ్మా. ఇదేంది? బంతి, అంటే బాల్. బాల్ ఏ ఆకారంలో ఉంది? గుండ్రంగా ఉంది. చూసినప్పుడే నువ్వు ఐడెంటిఫై చేస్తావు, ఇదేంది? బాల్ అంటావు. కానీ ఏ షేప్ లో ఉందంటే ఏం చెప్తావు నువ్వు? రౌండ్గా ఉంది సార్ అంటావు. గుండ్రంగా ఉంది అని చెప్తావు లేదా? అంటే దీన్ని చూసినప్పుడే సార్ ఇది గుండ్రంగా ఉంది అంటే థాట్ వచ్చేస్తే ఎంబడే ఇది రౌండ్ స్పేస్ లో ఉంది, ఓకేనా? అంటే రౌండ్ స్పేస్ లో ఉంది అని గుర్తుపడతావు. అలాగే ఇప్పుడు మనం చెప్పే ప్రాబ్లం చూడమా. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇది ఎలా ఉంది? ఘనమాకారంలో ఉంది. చూసినప్పుడే సార్ ఇది ఘనాకారంలో ఉంది, చూసినప్పుడే ఘనాకారంలో ఉంది. ఒకవేళ నెక్స్ట్ ఇది చూడండి, యాక్చువల్లీ ఇది అట్లా కాదు, ఇది స్తూపాకారంలో ఉంది అని చెప్తాం. చూసినప్పుడే స్తూపాకారం ఉంది. అంటే మనం ఒక వస్తువును కానీ ఏదైనా చూస్తే ఐడెంటిఫై అయిపోతామా? ఇది గుండ్రంగా ఉంది, ఇది బంతి, ఇది ఘనాకారంలో ఉంది, చతురస్రాకారంలో ఉంది, 4 భుజాలు సమానంగా సమాంతర చతుర్భుజము, ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటే దీర్ఘ చతురస్రం. చూసినప్పుడు ఐడెంటిఫై చేస్తాం కదా. అలాగనే ఇప్పుడు చెప్పే ప్రాబ్లం నువ్వు సేమ్ ఆకారం అనే గుర్తుపెట్టుకోవాలి. ఇది చూస్తే ఈ డయాగ్రామ్ ఇది అంటే ఆ బొమ్మ చూసినప్పుడే దీనికి ఇట్లా సొల్యూషన్ చేయాలా అంతే. దానికి సిద్ధాంతం ప్రకారం అవన్నీ మనకు అవసరం లేదు. మనకేం డిఎస్సిలో సిద్ధాంతాలు రాబట్టి అవన్నీ చెప్పాడు. జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాయాలి. కాబట్టి ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ జస్ట్ నువ్వు డయాగ్రామ్ చూసినావా ఆన్సర్ చేయాలి అంతే. ఎలా అంటే చూడమా, ఇది ఎట్లా ఉంది? ఎల్. దీనికి మళ్ళా ఒకటి ఇట్లా వెళ్ళింది అనుకున్నాం. అంటే ఇక్కడ ఏ పాయింట్, ఇక్కడ బి పాయింట్, ఇక్కడ సి పాయింట్, ఏబిసి. నెక్స్ట్ ఇక్కడ పి పాయింట్, ఇక్కడ ఏబి, ఓకేనా? పి అంతేనమ్మా, ఏబి. తర్వాత ఇక్కడ క్యూ, ఇక్కడ ఆర్. చూడండి మా, చూసినప్పుడే ఇక డయాగ్రామ్ ఇలా ఉండాలి. అంటే ఎట్లా? 2 ఎల్లులు గుర్తుపెట్టుకో, 2 ఎల్లు ఉండాలి. ఎల్లు ఉన్నప్పుడు మనకు ఎలా ఇస్తాడు ఆన్సర్ అనేది నేను చెప్తాను. ఆన్సర్ ఎలా ఇస్తాడు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సపోజ్ ఇక్కడ 30 degrees ఇచ్చా అనుకోండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇచ్చింటాడు, ఇక్కడ 3y + 10 అనుకోండి, 3y + 10. ప్రాబ్లం మనకి ఏమంటారంటే ఎక్స్ వాల్యూ కనుక్కుంటారు. ఈ ఎక్స్ వాల్యూ ఎంత అంటారు? ఆల్రెడీ వై ఉంది, వై వాల్యూ ఎంత అంటారు? మనం తిరగరేఖ ప్రకారము ఈ 2 రేఖలు ప్యారలల్ అనుకో, ఏబి ప్యారలల్, పిక్యూ ప్యారలల్. పడిస్తాను నీట్గా, ఏబి ప్యారలల్ అండ్ పిక్యూ ప్యారలల్. ఈ ప్యారలల్ అయితే ఎక్స్ వై ఎట్లా, ఎక్స్ వై వాల్యూ ఎంత అంటారు అన్నప్పుడు మనం ఫస్ట్ ఈ 2 ప్యారలల్ కాబట్టి దీన్ని తిరగరేఖ అనుకుంటాం. దీనిలో కొంచెం పొడిగించుగా ఉంటే తిరగరేఖ అవుతుంది. అంటే ఈ 2 రేఖలకి తిరగరేఖ అవుతుంది. తిరగరేఖకు 2 కోణాలు ఎలా ఉన్నాయి? ఒకటి అంతరంగా ఉంది, బాగా ఉంది. ఇది 2 తిరగలు, ఇది 2 సమాంతర రేఖలు, ఇది తిరగరేఖ. ఇది ఒకటి అంతరంగా ఉంది, ఒకటి బాగా ఉంది. అంతరం ఒకటి, బాహ్యం ఒకటి, సేమ్ స్పేస్ లో ఉన్నాయి, సేమ్ ప్లేస్. కాబట్టి సాదృశ్య కోణాలు. సాదృశ్య కోణాలు ఎప్పుడు ఏమవుతాయి? సమానం అవుతాయి. అంటే x = 30. మనం దాని ప్రకారం అట్లా చెప్పేస్తాం. నెక్స్ట్ ఈ 2 చూసుకుంటాం. ఇవన్నీ సాదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, బాహ్య కోణాలు, తర్వాత అంతర కోణాలు, బాహ్య కోణాలు, ఇవన్నీ పక్కన పెట్టాయి. నీకు డయాగ్రామ్ ఇట్లా కనపచ్చిందా? ఎట్లా? 2 ఎల్లు ఉండాలి. ఇప్పుడు చెప్పే కదా, బంతి చూసినప్పుడే నువ్వు అనేది గుండ్రంగా ఉందని, ఇట్లనే డయాగ్రామ్ ఉండాలి. మనకి సేమ్ ఇదే డయాగ్రామ్ ఉంటాయి, ఇట్లనే ఉంటుంది. మీకు ప్రారంభంగా ఇలా డయాగ్రామ్ ఇచ్చినప్పుడు
నువ్వు ఎలా సొల్యూషన్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండు ఈక్వల్ చేసుకోవాలి. ఇది ఒకటి. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ చేసుకోవాలి. రెండు ఇక ఎలా అడుగుతా అంటే ఎక్స్ కామా వై విలువలు ఎంత అంటారు. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఎల్లు రెండు ఎల్లు, ఇలా రెండు ఎల్లు ఇచ్చినాడు. ఇచ్చినప్పుడు ఈ కోణము ఫస్ట్ 1 అనుకుంటాం. ఆ రెండు ఈక్వల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కోణము ఈక్వల్ చేసుకోవాలి. ఇది రెండు చేస్తే ఆన్సర్ వచ్చేసిందంటే సింపుల్. మనకు ఈ ఆకారంలో ఈ షేప్లో కనపచ్చిందా నీకు, నువ్వు ఏం రేఖలు ఏకాంతరకోణాలు ఏమొద్దు, ఇది ఈక్వల్ చేసుకో, ఇది వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. చూడము ఇక్కడ ఈ పటంలో ఎక్స్ వాల్యూ వై వాల్యూ అడిగినాడు. ఎక్స్ వాల్యూ అంటే నేను ఏం చెప్తున్నా, ఈ రెండు కోణాలు సమానం అనుకుంటున్నాడు. సమానం అనుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఎంతమ్మా 30 degrees. అయిపోయా, ఏం అవసరం లేదు. ఎక్స్ వాల్యూ వై వాల్యూ అంటున్నా, ఎక్స్ వాల్యూ 30 degrees. నెక్స్ట్ వై వాల్యూ అంటున్నాడు. నేను ఏమంటున్నా, ఈ రెండు ఈక్వల్ చేసుకో, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ రెండు అంట, అంటే ఇది ఈక్వల్ అంటే ఏంది 3y + 10 = 30 degrees. అప్పుడు 3y = 10లో 30, ఇది 40 అనుకోమ్మా, ఇది 40 degrees 40 అనుకుంటే అప్పుడు ఇక్కడ x = 40 అవుతుంది. x = 40. ఈ రెండు ఈక్వల్ చేసుకో. ఈ రెండు ఈక్వల్ అంటే 3y + 10 = 40. ఈ 10 అవతల పోతే 40 - 10 అంటే 3y = 40లో 10 పోతే 30. y = 30/3. 3 1 0. y = ఎంతమ్మా 10. x = 40, y = 10. గుర్తు పెట్టుకోండి, ఒకటే గుర్తు. చూస్తేంబడే డయాగ్రామ్ ఉండాలా. ఎలా ఉండాలా, రెండు ఎల్ స్పేస్ లో ఉన్నాయి. ఉంటే ఈ కోణం అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ ఈ కోణం కనుక్కోవాలి, తర్వాత ఈ కోణం. బాగా గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఈ రెండు కోణాలు ఈక్వల్ చేసుకోవాలి. అంటే నువ్వు 1 2 3 అని రాసుకో. ఫస్ట్ 1 2 ఈక్వల్ చేసుకోవాలి. 1 = 2. నెక్స్ట్ 1 and 3 ఈక్వల్ చేసుకోవాలి. వస్తే ఫస్ట్ 1 2 ఈ రెండు ఈక్వల్ చేసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ ఎక్స్ వాల్యూ వస్తుంది. 1 3 ఈక్వల్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది, వై వాల్యూ వస్తుంది. వాడు XY అనగొచ్చు, AB అనగొచ్చు, PQ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. నీకు ఒకటే గుర్తుండాలి. ఎట్లుండాలా, ఇలా ఉండాలి. రెండు ఎల్లులు ఉండాలా. ఈ కోణం ఈక్వల్ అనుకోవాలా. ఈ కోణం ఈక్వల్ అనుకోవాలా. అనుకుంటే మనకు ఆన్సర్ ఒకటే గుర్తు. దీనికి తీరము ఎట్లా సొల్యూషన్ అవన్నీ అవసరం లేదు, వస్తాయి. దీనికి తీరం అవి ఉన్నాయి, మనకు అవన్నీ అవసరం తీరమా. ఈ ఆకారం ఉంటే ప్రాబ్లం చేస్తామా చేయాలమ్మా, ఎలా చేస్తాం, సింపుల్ మెథడ్ అంటే ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. ఒక రెండు ప్రాబ్లం చేద్దాం మనం. చూడండి బాబు, చూడండి మా ఇప్పుడు పటంలో AB ప్యారలల్ PQ మరియు BC ప్యారలల్ QR అంటాడు. అంటే ఇది ప్యారలల్, ఇది ప్యారలల్ అయితే ఎక్స్ ఒకటే అడుగుతున్నాడు. ఎక్స్ వాల్యూ ఎంత అంటాడు. ఎక్స్ వాల్యూ ఎంత, నేను ఒకటే చెప్పాను మీకు. ఒకవేళ మీరు సాదృశ్య కోణాలు అవి చెప్పుకుంటాం అనుకో, ఈ రెండు ప్యారలల్ కాబట్టి AB ప్యారలల్ PQ ప్యారలల్, ఇది తిరగరేఖ. సాదృశ్య కోణాలు సేమ్ ప్లేస్, ఇక్కడ ఒకటి ఉంది, అద్దరు ఒకటి ఉంది, బయట ఉంది, అది చేసుకుంటా పోవచ్చు. అదంతా అదే చెప్తున్నాను. ఇలా ఉంది అనుకో, ఎల్ స్పేస్ లో ఉంటే నేనేం చెప్పాను, ఇది ఒకటి అనుకోండి, ఇక్కడ ఉండే కోణం, కోణం ఇలా, ఇది 2 అనుకో, ఇది 3 అనుకో. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాను, ఫస్ట్ పాయింట్ 1 2 ఈక్వల్ చేసుకోవాలి. అంటే 1 = 2. రెండోది ఏమంటున్నాను, ఇది ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వల్ ఈ రెండు, అంటే x ఇంటూ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 ఇంటూ ఈక్వేషన్ 1 = ఈక్వేషన్ 3 ఈక్వల్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మనకు ఎక్స్ వైని ఇచ్చాడు, ఇక్కడ ఏం వాల్యూ వేయలే. ఈయనప్పుడు మనకు AB ప్యారలల్ PQ, నెక్స్ట్ BC ప్యారలల్ QR అయితే ఎక్స్ విలువ ఎంత అంటాడు. ఎక్స్ విలువ అన్నప్పుడు చూడమా 90 - 5 అంటున్నాడు. అంటే ఒకవేళ మనం ఏమంటాం అంటే
ఇది లంబకోణం 0 డిగ్రీ కదా, ఇక్కడ 90 డిగ్రీలు ఉంది, ఈడ 90 డిగ్రీలు ఉంది, ఈడ 90 ఉంది, 90 తీసి ఇది అవుతుంది 90 - 5 అనుకుంటాం, తప్పు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్, సార్ ఇది చెప్పినాడు, ఇది చెప్పినాడు, ఇక్కడ ఏమీ లే కదా, దీన్ని y అనుకుందాం, y + y 2y, ఇది తప్పే. మళ్ళీ ఎట్లా వస్తుంది అంటే చూడమా, మనకి ఇక్కడ ఇచ్చే దాంట్లో 90 డిగ్రీస్ లంబకోణం అనేది లేదు. 2y అంటే ఎక్స్ వై ఒకటే ఇచ్చినాడు, వైలు 2 లేవు. సింపుల్గా నేను ఏం చెప్పాను, ఈ 2 ఈక్వల్ చేసుకోవాలా, ఈ 2 ఈక్వల్ చేసుకోవాలని చెప్పాను. ఓకేనా, మనకి ఎక్స్ వాల్యూ అంటున్నాడు. ఎక్స్ వాల్యూ అన్నప్పుడు మనము నేను ఏమనుకుంటానంటే ఇక్కడ 1 అని తీసుకోమ్మా, ఈ డిగ్రీ 1 అని తీసుకో, 1 అనుకో. 1 అనుకున్నప్పుడు మనకు ఎక్స్ ఈ 2 ఈక్వల్ చేసే అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ 2 ఈక్వల్ చేసినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. చూడండి నేను చెప్పిన మీకు ఈక్వేషన్ చెప్పేటప్పుడు ఇది ఈక్వల్ చేసుకో, ఇది ఈక్వల్ చేసుకో, ఇక్కడ ఏం లేదు, ఇది లంబకోణం డిగ్రీ అనుకో, లంబకోణం డిగ్రీ అయినా ఇక్కడ 90 డిగ్రీస్ అనుకో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఉందా, లేదు. ఈ 2 ఈక్వల్ చేసుకుంటున్నా, అప్పుడు ఈ 2 లేకపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, వై. ఒకవేళ ఇంకోసారి చెప్తున్నా, అసలు ఈ కోణం ఈలే, ఈ కోణం ఈలే అంటే నేను మీకేం చెప్పాను, దీనికి ఈక్వల్ చేసుకో, దీనికి ఈక్వల్ చేసుకోండి. అసలు ఈ కోణం ఈలేనప్పుడు మనకి ఎక్స్ లేదు, అంటే ఇక్కడ నుంచి ఈ కోణం లేదు. ఇప్పుడు ఈ 2 చూస్తామా, ఈ 2 ఈక్వల్ చేసినప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది, వై, అంటే ఎక్స్ ఈక్వల్ వై అవుతుందా. ఫస్ట్ 1 చేసుకోవాలంటే నీకు ఇక్కడ కోణం లేదు కాబట్టి ఫస్ట్ 1 రాదు, ఫస్ట్ 1 వదిలేసి. సెకండ్ 1 ఏం చెప్తాను, 1 2 1 3 ఈక్వల్ చేసుకుంటాం, అంటే ఈ మొత్తం ఈక్వల్ చేసుకో, ఏది ఈ కోణం ఈక్వల్ చేసుకో. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ ఎంత, వై, ఎక్స్ ఈక్వల్ టు వై, ఆప్షన్ అవుతుంది మా వై. చూడు ఎంత సింపుల్, ఆప్షన్ 4, అంటే ఎక్స్ ఈక్వల్ టు వై, సింపుల్. చూడండి ఇంకో ప్రాబ్లం చెప్తే అర్థం చూడండి, ఈ కోణం ఈక్వల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కోణం ఈక్వల్, ఎప్పుడు ఇది ఈ ఆకారంలో ఉంటే, ఈ షేప్లు ఉంటే దీనికి ఇంతే చేయాలా, ఇది యాడ్ చేయాలా, ఇది యాడ్ చేయాలి. ఇంకో ప్రాబ్లం చేస్తాం అర్థమవుతుంది. చూడండి బాబు, చూడండి ఇప్పుడు సేమ్ ప్రాబ్లం చూడండి. అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడు, పటంలో ఏబి ప్యారలాల్ పిక్యూ, బిసి ప్యారలాల్ క్యూఆర్ అయితే ఎక్స్ కామా వై విలువలు ఎంత. చూసినప్పుడే డయాగ్రామ్ ఎలా ఉంది ఎల్ స్పేస్ లో. మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు ఇది డయాగ్రామ్ చూస్తే మాకు గుర్తొస్తాయి, ఇట్లా చాలా చెప్తారు కదా, చాలా చెప్తే ఎట్లా గుర్తుపెట్టుకోవాలా. మ్యాథ్స్ ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు గుర్తుంటాయి. మ్యాథమెటిక్స్ అనేది నువ్వు ఎన్నిసార్లు రఫ్ చేస్తావో అన్నిసార్లు గుర్తుంటాయి. మ్యాథమెటిక్స్ చదివితే రాదు, రఫ్ ఎన్నిసార్లు నువ్వు డయాగ్రామ్ రఫ్ చేస్తే నీకు ఆటోమేటిక్ గుర్తుంటాయి. ఒకటి మ్యాథ్స్ అంటేనే రఫ్ ఎన్నిసార్లు చేస్తే గుర్తుంటాయి, అంతే. అట్లా చేస్తే అయిపోయి నీకు ఒక 4-5 సార్లు చేయి అయిపోతుంది. సైకాలజీగా ప్రకారం మీకు ఐడియా ఉంటాయి, ఒక రోజుకు చదివితే ఇంత మర్చిపోతాము, 2 రోజులకైతే ఇంత, వారానికైతే ఇంత, 10 రోజులకైతే ఇంత, 10 రోజులకైతే నెలకి ఇంత పర్సెంట్ మర్చిపోతామని తెలుసు. అలాగే ప్రతి ఒక్కటి మర్చిపోతాం. మర్చిపోకుండా ఏమంటే మ్యాథ్స్ నెంబర్ ఆఫ్ టైం చేయాలి. నెంబర్ ఆఫ్ టైం చేసినప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తాయి, అంతే గుర్తుంటాయి. నువ్వు ఎప్పుడైనా చేసినప్పుడు, ఇప్పుడు నేను చెప్పాను మీకు ఎగ్జాంపుల్, జస్ట్ బాల్ చూపించాను, బాల్ చూసినప్పుడు స్ట్రైక్అవుట్ అయిందా లేదా, ఏముంది గుండ్రంగా ఉందని ఎంబడే స్ట్రైక్అవుట్ ఉంది, అంతే. ఇది ఒక 2-3 సార్లు చేసే ప్రాబ్లం, స్ట్రైక్అవుట్ అవుతుంది. నీకు రేపు ఎగ్జామ్లో వచ్చింది అనుకో, ఎంబడే అవసరం తక్కువ చేస్తాం. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలా గుర్తుపెట్టుకుంటే మంచిది. లేదు ఈ తిరేక రేఖ, అంతరకోణాలు, సాదృశ్య కోణాలు మ్యాథ్స్ వాళ్ళు అయితే చేస్తారమ్మా. మ్యాథ్స్ వాళ్ళు అయితే ఇవి 2 సమాంతర రేఖలు కాబట్టి ఇది సాదృశ్య కోణం, కాబట్టి ఒకటి అంతరం ఉంది, ఒకటి భాగం ఉంది, ఒక సైడ్ ఉన్నాయి సాదృశ్య కోణాలు, ప్యారల్ కాబట్టి సాదృశ్య కోణాలు సమానం చేస్తాం. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఇది ప్యారల్ చేస్తాను. కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకు సాదృశ్య కోణాలు అంటే అసలు ఏకాంతర కోణాలు, ఏకభాగ, అసలు యాంగిల్స్ అంటేనే వాళ్ళు మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి సోర్స్ అలా చదివింటారు, మ్యాథ్స్ అనేది దాకా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి కోసం, అట్లీస్ట్ కొందరి కోసం అయినా సరే చూస్తే ఐడెంటిఫై అయిపోతారు అని వాళ్ళ కోసం చెప్తాను. ఓకేనా, చూడండి. ఇప్పుడు మనం చూసినప్పుడే ఎల్ స్పేస్ లో ఉందా లేదా, ఇది ఒక ఎల్లు, ఇది ఒక ఎల్లు, 2 ఎల్లులు. మీకు ఒకే గుడి చెప్తాను, ఈ వాల్యూ ఈక్వల్ చేసుకోవాలా. ఇంకోటి చెప్తున్నాను, ఇది ఫస్ట్ 1 అనుకో,
ఇది 2 అనుకో, ఇది 3 అనుకో. ఒక వాల్యూ 2 వాల్యూ 3. ఎప్పుడు ఇట్లా 2 ఎల్లులు ఉన్నప్పుడు, ఎప్పుడు ఇట్లా ఒక ఎల్లు ఇట్లా ఒక ఎల్లు ఉందా, ఇంకేం అవసరం లేదు. ఇది 1, ఇది 2, ఇది 3 అనుకో. ఫస్ట్ ఏం చేయాలా, ఈ 2 ఈక్వల్ చేసుకోవాలి. అంటే 1 ఈక్వల్ టు 2. రెండో స్టెప్ ఏంది, ఈ 2 ఈక్వల్ చేసుకోవాలి. అంటే 1 ఈక్వల్ టు 3. అప్పుడు అడిగినప్పుడు వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూడమ్మా, మనకి ఎక్స్ వై వాల్యూ అంటాడు. నేను ఫస్ట్ ఏం చెప్తున్నా, ఇట్లా ఎల్ స్పేస్ లో ఉంటే ఒకటే గుర్తు, ఇది ఇది అంటే ఇది, ఈ 2 ఈక్వల్ చేసుకో. ఈ ఎక్స్ వై అంటాడు, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 60 డిగ్రీస్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్ ఒకటి వచ్చేసింది మా. అంతే, ఇంకా మనకు ఏకాంతర ఏక భాగంగా ఏమొద్దు, ఎక్స్ వాల్యూ 60 డిగ్రీలు వచ్చేసింది. నెక్స్ట్ మనకు వై వాల్యూ కావాలి. వై వాల్యూ అన్నప్పుడు నేను 1, 3 ఈక్వల్ చేసుకుంటున్నాను. అంటే 3y ప్లస్ 6 ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఈక్వల్ చేసుకుంటున్నా, ఈక్వల్ సమానం చేసుకుంటున్నా. సమానం ఇప్పుడు సింబల్ ఏమొస్తుంది, సమానం గుర్తొస్తుంది. అంతే కదా, నేను ఈ 2 ఈక్వల్ చేసుకో. 1 ఈక్వల్ టు 3, 1 ఈక్వల్ టు 3 అంటే 3 ఈక్వల్ టు 1, 1 ఈక్వల్ టు 3 అంటే 3y ప్లస్ 60 డిగ్రీస్ చేసుకుంటాం. ఇప్పుడు చూడమ్మా, 3y ఈక్వల్ టు 60, ఈ 6 వదలవుదమ్మా -6. 3y ఈక్వల్ టు 60లో 6 పోతుందమ్మా 54. y ఈక్వల్ టు 54/3. మనకి ఇది కొట్లు రావు, రాకుండా పర్వాలే, రాసుకొని నిదానంగా. ఏం మనకు ఉరికే పరగలేదు, బిట్టు తప్పు పోకుండా రాయాలంతే. ఉరికి తప్ప బిట్టు తప్పే కన్నా నిదానంగా బిట్టు టైర్ రాద్దాం, అవసరం లేదు. చూడమ్మా, 3 1 3, 5లో 3 పోతే 2, ఇక్కడ 4, 3 8 24 అయిపోయింది. అంటే ఎంత, y ఈక్వల్ టు 18 డిగ్రీలు. మన మ్యాథ్స్ వాళ్ళు అయితే ఈయన వేసారు, ఎట్లా వేసారు, 3 1 జా 3 1 జా 5లో 3 పోతే 2, కాబట్టి 3 8 జా 18. అప్పుడు y ఈక్వల్ టు 18. మ్యాథ్స్ వాళ్ళు చేస్తారు, నాన్ మ్యాథ్స్లో వేసుకోండి. అంటే ఎక్స్ ఎంత వచ్చిందమ్మా 60 డిగ్రీలు, y ఎంత వచ్చిందమ్మా 80 డిగ్రీలు. ఆప్షన్ ఎంత అమ్మా సెకండ్. అంతే, ఇంకేం అవసరం లేదు. నీకు ఎప్పటికైనా సరే ఇలా కనపొచ్చిందా, ఈ 2 ఎల్లు కనపొచ్చినాయా, ఏం అవసరం లేదు. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఈక్వల్ చేసుకో. సమీకరణం 1 సమీకరణం 2 అనుకో. 1 ఈ విలువ ఈ విలువ సమానం చేసుకో. రెండోది ఏంది, ఈ విలువ ఈ విలువ సమానం చేసుకో. అయిపోయి ఎక్స్ వై అడిగినా, ఏబి అడిగినా, పీక్యూ అడిగినా ఏదైనా వచ్చేస్తాను. లేదు ఇంకా నేను మ్యాథ్స్ వాళ్ళు అయితే దాని సాదృశ్య కోణాలు, లోపల ఒకటి బయట ఉంది సమానం, దీనికి అంతే. దీనికి ఏమవుతుంది చూడండి, ఇది అంతే. ఈ 2 రేఖలు, ఇది 2 సమాంతర రేఖలు ఉంటున్నాడు. ఈ 2 సమాంతరం ఇది సాదృశ్య కోణం అవుతుంది. సాదృశ్య కోణం అంటే ఒకటి లోపల ఉంది ఒకటి బయట ఉంది, సేమ్ సాదృశ్య కోణం. సాదృశ్య కోణం అయితే ఈక్వల్. అలా చేస్తే చేసుకోండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు మాత్రం ఇలా డయాగ్రామ్ కనిపించిందా, నీకు ఏం అవసరం లేదు. ఇది 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 ఫస్ట్ ఈ 2 ఈక్వల్ చేసుకో. నెక్స్ట్ ఈ 2 బాగా గుర్తెట్టుకో, ఇది ఇది ఈక్వల్ చేసుకోవాలి. తర్వాత ఇది ఇది, ఎందుకు ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ వై ఉంది, ఈ 2 ఈక్వల్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇలా బిట్ వస్తాయి. నెక్స్ట్ మా, ఇప్పుడు ఈ టాపిక్ లో ఒక 2 or 3 ప్రాబ్లమ్స్ చెప్తే మనం అనుకున్నట్లు ఈ టాపిక్ అయిపోతుంది. నెక్స్ట్ టాపిక్ చెప్తున్నాను. ఇంతకుముందు చెప్పుకున్న మాదిరిగానే ఇప్పుడు ఒక సేమ్ డయాగ్రామ్ చూసి ఆన్సర్ పెట్టాలి. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దాకా ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పిన ప్రాబ్లంలో ఎల్ 2 ఎల్లు ఉంటే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ అంటే 1 2 ఈక్వల్, 1 3 ఈక్వల్ అని చెప్పి. ఇప్పుడు చెప్పేది కూడా సేమ్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే అవుతారు. మనకు దాన్ని ప్రూఫ్ ఎలాగా అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే మనకు డేస్ బిట్ అయిపోతాయి కాబట్టి బిట్ అయిపోతే సాల్వ్ అని చెప్తాను. ప్రూఫ్ అంటే ప్రూఫ్ ఉంది, ప్రూఫ్ అవసరం లేకుండా జస్ట్ దాన్ని చూసినప్పుడు మనం ఆన్సర్ చెప్తాం. ఇప్పుడు దాకా చెప్పిన 2 ప్రాబ్లమ్స్ ఒక అయిపోయినాయి. ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ రైట్. ఈ 2 ప్రాబ్లమ్స్ చెప్తే ఆల్రెడీ అయిపోతాయమ్మా. చూడమ్మా, ఇప్పుడు ఈ డయాగ్రామ్ బాగా చూడండి. రెండు సమాంతర రేఖలు ఉన్నాయా లేవా చూడాలి ఫస్ట్. ఇది ఏ అనుకో, ఇది బి, ఇది సి, ఇది డి. ఏబి ప్యారలల్ సిడి ప్యారలల్, ఏడి ప్యారలల్ బి.
ఇక్కడ ఏబి ప్యారల్ సిడి ప్యారల్. ఈ డయాగ్రామ్ లో మనకు ఎలా అడుగుతా అంటే ప్రాబ్లము ఇక్కడ ప్రాబ్లం అయినా అడగచ్చు, ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయినా అడగచ్చు. గుర్తుపెట్టుకోండి, మనకి ఇలాగే ఉండాలి. దీంట్లో ఒక 2-3 స్టేప్స్ ఉన్నాయి, ఆ 3 కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంటే లోపల అంటాం, ఇక్కడ ఉంటే బయట అంటాం, అంతే కదా. ఇక్కడ ఏదైనా తీసుకుంటే మనం ఏమంటాము, లోపల వాల్యూ అంటాం. ఇక్కడ తీసుకుంటే ఏమంటాము, బయట వాల్యూ అంటాం. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ మనము బయట వాల్యూ గురించి తెలుసుకోవాలి. అంటే ఇక్కడ నీకు ఇచ్చి వై వాల్యూ కనుక్కో అని చెప్పినా అనుకోండి, ఇలా డయాగ్రామ్ ఇచ్చి ఇక్కడ వాల్యూస్ ఇస్తాడు, వాల్యూస్ వదిలేసేయండి. మనం ఇక్కడ ఎంతో కంటే ఇక్కడ ఎక్కడో ఇస్తాడు, ఆ వాల్యూస్ ఇస్తాడు. ఇచ్చి ఈ వాల్యూ కనుక్కుంటాడు, వాటి లోపల బయట ఉన్నాడు, ఈ వాల్యూ కనుక్కుంటాడు. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఉంటే లోపల అనుకుంటాం, ఇక్కడ ఉంటే బయట. అది ఎలా అనేది కూడా నేను చెప్తా, ఎలా ఐడెంటిఫై చేస్తావు అనేది కూడా చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఉంది వాల్యూ, ఎక్కడ ఉంది, బయట ఉంది. ఇలా డయాగ్రామ్ ఇచ్చి ఇక్కడ వాల్యూస్ ఇచ్చి బయటి వాల్యూ కనుక్కో అంటే, బాయుడు బయటి వాల్యూ కనుక్కో అంటే బయటి విలువ అంటే y ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఏమిస్తే ఆ వాల్యూ ఈక్వల్ టు, ఇది పైనది కదా, పై వాల్యూ ప్లస్ కింది వాల్యూ. ఎప్పుడు బయట వాల్యూ అడిగితే పై వాల్యూ ప్లస్ కింది వాల్యూ. పై వాల్యూ ఏందమ్మా, ఏ ప్లస్ సి. గుర్తుపెట్టుకోండి, ఇలా డయాగ్రామ్ ఇచ్చి ఇలాంటి డయాగ్రామ్, ఇలాంటి డయాగ్రామ్లో ఇక్కడ 2-3 నేను చెప్తాను, అది కూడా ఇలానే. ఇలాంటి డయాగ్రామ్ ఇచ్చి వై వాల్యూ కనుక్కో అంటే వై వాల్యూ ఈక్వల్ టు పై వాల్యూ మైనస్ కింది వాల్యూ. ఎప్పుడు ఇది బయటి వాల్యూ అయితే, బయట అయితే ఇది బయట ఉంది. అట్లా కాకుంటే లోపల అడిగినాడు అనుకో, ఇది అడిగినాడు అనుకో, లోపల అడిగినాడు అనుకో, బాగా గుర్తుపెట్టుకో, బయట అడిగితే బయటి వాల్యూ ఈక్వల్ టు పై వాల్యూ కింది వాల్యూ. అంటే అప్పర్ లోయర్, అప్పర్ ప్లస్ లోయర్. గుర్తుపెట్టుకో, అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ, పై విలువ ప్లస్ కింది విలువ. అట్లా కాకుండా లోపల వాల్యూ అడిగినాడు అనుకో, అంటే ఈ లోపల అడిగినాడు అనుకో, లోపల వాల్యూ అడిగితే పై వాల్యూ, మధ్యలో విలువ, కింది విలువ, 3 విలువలు 360 డిగ్రీలు సరిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, బయటి వాల్యూ అడిగితే ఈ వాల్యూ అడిగితే బయటిది y ఈక్వల్ టు అప్పర్ వాల్యూ ప్లస్ లోవర్ వాల్యూ, అంటే పై విలువ ప్లస్ కింది విలువ. సపోజ్ ఇక్కడ 30 డిగ్రీస్ ఇచ్చినాడు, ఇది తీసాయి. ఇక్కడ 25 డిగ్రీలు ఇచ్చినాడు, ఇక్కడ నీకు y వాల్యూ ఎంత అంటాడు, y విలువ అంటాడు. y విలువ అంటే బయటి విలువ, బయటి విలువ అంటే ఎంత, y విలువ ఈక్వల్ టు అప్పర్ వాల్యూ పై విలువ ప్లస్ కింది విలువ క్రింద విలువ యాడ్ చేయాలని చెప్పాను. అంటే y ఈక్వల్ టు పై విలువ అంటే ఎంతమ్మా, 30 ప్లస్ కింది విలువ అంటే ఎంతమ్మా, 20. అంటే y ఈక్వల్ టు ఎంత, 55. అంతే. ఇంకా దీనికి ప్రూఫ్ ఇవ్వ సార్, అదంతా అవసరం లేదు మనకు. బయటి విలువ అడిగితే బాగా గుర్తుపెట్టుకోండి, బయటి విలువ అడిగితే పై వాల్యూ ప్లస్ కింది వాల్యూ, అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ. అట్లా కాకుండా లోపల అడిగాడు అనుకోండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ అడిగినాడు అనుకో, లోపల వాల్యూ అడిగితే ఈ 3 వాల్యూలు యాడ్ చేసి ఏ దానికి సమానము, 360 డిగ్రీలకు సమానం. అంటే 30 ప్లస్ ఎక్స్ ప్లస్ 25 ఈక్వల్ టు 360 డిగ్రీలు. ఎప్పుడు లోపల అడిగితే ఈ 3ను సమ్ చేసి ఈక్వల్ టు 360 చేయాలి. అప్పుడు ఏమవుతుంది చూడు బాబు, 30 ప్లస్ 25 55, ఎక్స్ ప్లస్ 55 ఈక్వల్ టు 360. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 360లో నుంచి 55 తీసేయమ్మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60లో 55 పోతే 5, అంటే 305. గుర్తుపెట్టుకోవాలా డయాగ్రామ్. ఇలా డయాగ్రామ్ ఇచ్చినప్పుడు బయట అంటే
అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ అంటే పై విలువ ప్లస్ కింది వాల్యూ. ఒకవేళ లోపల అడిగినారనుకో, లోపల అడిగితే 3 వాల్యూలు ఏదానికి సమానం 360 డిగ్రీలు అనుకో చేసుకోవాలి. అంటే ఈ వాల్యూ ఈ వాల్యూ వాల్యూ అట్లా కాకుండా ఇక్కడ మీకు ఇక్కడ పి ఇచ్చినాడు, ఇక్కడ క్యూ ఇచ్చినాడు అనుకో, అప్పుడు వస్తుంది ఈ ఎక్స్ ప్లస్ పి ప్లస్ క్యూ ఈక్వల్ టు 360 డిగ్రీస్. గుర్తుపెట్టుకో. ఇలా సేమ్ డయాగ్రామ్ వచ్చింది అనుకో, బయట అడిగితే బయటి వాల్యూ ఈక్వల్ టు అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ అంటే పై వాల్యూ ప్లస్ కింది వాల్యూ. అట్లా కాకుండా లోపల అడిగాడు అనుకో, 3 వాల్యూలు ఈక్వల్ టు 360 డిగ్రీలు. లోపల 3 వాల్యూల మొత్తం ఈక్వల్ టు 360 డిగ్రీలు. బయట అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ. ఈ డయాగ్రామ్ ఓకేనా. ఇదే డయాగ్రామ్ ను కొంచెం చేంజ్ చేసినాం అనుకోండి, ప్రాబ్లం చెప్తాం ఫస్ట్ ఇదండి. ఇదే డయాగ్రామ్ ను కొంచెం చేంజ్ చేసినాం అనుకోండి, చూడమ్మా. నీకు ఇట్లా కాకుండా ఇదే డయాగ్రామ్ ను వాడు కొంచెం చేంజ్ చేసి ఇట్లా ఇచ్చినా అనుకో, ఇట్లా ఇస్తే ఇది నువ్వు బయట అన్నావు. ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇది బయటి వాల్యూ, ఇదేమ్మా లోపల వాల్యూ. బయట వాల్యూ అంటే ఏం చెప్పాను, పై విలువ ప్లస్ కింది విలువ అంటే అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ. లోపల అంటే ఈ 3 కూడా అని చెప్పాను. ఓకేనా. ఈ 2 డయాగ్రామ్. ఇలా కాకుండా వాడు ఇలా ఇచ్చాడు అనుకోండి, ఎందుకంటే మనం ఊహించుకున్నట్లే ఇయ్యాడు. ఇట్లా ఇచ్చాడు అనుకో, ఇప్పుడు చూడమ్మా, ఇదేందమ్మా బయటి విలువనా, బయటి విలువ. ఇదేందమ్మా లోపల విలువ. బయటి విలువ అంటే ఏంది, బయటి విలువ ఇజ్ ఈక్వల్ టు అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ. అదే లోపల అయితే 3 వాల్యూ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. చూడండి, డయాగ్రామ్ ఎట్లానే ఇవ్వండి, నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ఈ డయాగ్రామ్ కాదు, ఇట్లా ఇచ్చినా ఒకటే మనకు, ఇట్లా ఇచ్చినా ఒకటే, ఇట్లా ఇక్కడ వచ్చిన ఏ డయాగ్రామ్ అయినా. తర్వాత నెక్స్ట్ ఇదే డయాగ్రామ్ చేంజ్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోమా, ఇలాంటి ఏ డయాగ్రామ్ ఇచ్చినా అంటే ఈ షేప్లో ఏ డయాగ్రామ్ ఇచ్చినా ఇట్లా కొస అంటే కొస యాంగిల్ ఉంది కదా, ఈ కొస ఉండేది ఎప్పటికైనా బయట అనుకో. బాగా గుర్తుపెట్టుకో. ఇలా ఇచ్చినా ఈ కొస ఉండే వాల్యూ అంతా బయటి వాల్యూ, ఇది ఉండేది కొన్ని లోపల వాల్యూ. ఇది ఐడెంటిఫై చేసుకుంటావు, ఎందుకంటే లోపల నీకు బాక్స్ ఆకారం ఉంది, లోపల అనుకుంటావు, ఇది బయట అనుకుంటావు. ఇది అంతే, ఇది బయట ఇది లోపల, ఇది బయట లోపల. ఇట్లా కాకుండా ఇప్పుడు వేరే డయాగ్రామ్, సేమ్ డయాగ్రామే, దీన్నే కొంచెం చేంజ్ చేస్తాను, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ డయాగ్రామ్ నీకు అర్థమైంది కదా. బయట అంటే బయటి వాల్యూ ఈక్వల్ టు అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ అంటే పై విలువ ప్లస్ కింది విలువ. లోపల అన్నప్పుడు ఈ 3 వాల్యూలు ఈక్వల్ టు 360 డిగ్రీలు. ప్రాబ్లం చేద్దాం, అర్థమైంది. ఓకేనా. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడమ్మా, ఇప్పుడు చూడమ్మా, ఈ బొమ్మ ఉంది కదా, ఇదే డయాగ్రామ్కి నేను ఏం చేస్తానంటే ఈ కొన ఉంది కదా, ఈ కొనను ఇట్లా లోపల తీసుకుపోతున్నా. చూడమ్మా, ఇక్కడ వేస్తున్నా డయాగ్రామ్, ఈ డయాగ్రామ్. ఈ కొన నేను ఇట్లా లాక్కొని ఇట్లా లోపల తీసుకుపోతున్నా. బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ కొన ఉంది కదా, ఇలా ఉంది ఇలా ఉంది, ఈ కొనని ఇట్లా పట్టుకొని లోపల పోతున్నా. అప్పుడు లోపల కూడా కొన ఏమవుతుంది, ఇలా వస్తుంది. ఇంతే కదా కొన. నేను ఈ కొనను ఇట్లా పట్టుకొని, ఈ కొన ఉంది కదా, ఈ కొనను ఇట్లా పట్టుకొని ఇట్లా లాక్కుంటున్నాను. ఇట్లా లాగినప్పుడు సేమ్ ఇది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంది ఏ, ఇక్కడ ఏముంది బి, ఇక్కడ ఏముంది మా ఏబి, ఇది సి అనుకో, ఇది సి, ఇది డి అనుకో. ఇప్పుడు లోపల బయట ఏంది, ఇది ఇంపార్టెంట్. ఇదైతే సార్ ఈ కొన ఉంది కాబట్టి ఇది బయట చెప్పినావు, ఇక్కడ లోపల ఆల్రెడీ ఇది అంతా క్లోజ్ లో ఉంది, ఇది ఓపెన్ ఉంది కాబట్టి ఇది లోపల అంటే ఐడెంటిఫై చేసినావు. దీని ఇట్లా డయాగ్రామ్ తీపినప్పుడు ఇది బయట ఇది లోపల, దీని ఇలా తీపినప్పుడు ఇది బయట లోపల కనుక్కున్నావు. బయట అంటే అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ, లోపల అంటే ఈ 3 వాల్యూలు ఇచ్చుకోవాలి 360 డిగ్రీలు చెప్పినా సరిపోయింది. ఇప్పుడు దీనికి ఎలా సార్, దీనికి ఒకటే గుర్తుపెట్టుకున్నా. ఇప్పుడు చూడు, ఇక్కడ నేను బయట చెప్తాను, ఇది బయట కదా, ఇది లోపల కదా, ఇది ఇట్లా లాగినప్పుడు అంటే ఇది ఇట్లా పోయినప్పుడు ఇట్లా లొక్కపోయిందా,
లొక్కు పైన నీకు బయటిది బయట అవుతాయి, లోపలిది లోపలిది అవుతాయి. బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ ఇది ఇట్లా ఉంది, నేను ఈ కొన పట్టుకొని ఇట్లా లాగి ఇట్లా తీసుకొచ్చిన, అంటే దీన్ని ఇట్లా లాగి తీసుకొచ్చింటే ఇట్లా వచ్చేసింది. ఇట్లా వచ్చినప్పుడు నీకు ఇది ఈ కొన లోపలికి వచ్చింది, కానీ బయట వాల్యూ బయటకు కదా. ఇలా ఉన్నప్పుడు ఈ వాల్యూ బయటి వాల్యూ, ఈ విలువ లోపల విలువ. సరే సార్, ఈ డయాగ్రామ్ చెప్పినా సరిపోయింది. అట్లా కాదు, ఇంకో డయాగ్రామ్. ఇట్లా ఇస్తాడు. ఇప్పుడు ఏది సార్ బయట, ఏది లోపల? చూడమ్మా, ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఎట్లుంది చూడమ్మా, ఈ డయాగ్రామ్ ఎట్లుంది. నేను ఈ డయాగ్రామ్ ఏం చేసిన అంటే ఇట్లా చేంజ్ చేసిన అంతే. ఇట్లా తిప్పినప్పుడు నీకు ఇది బయటన, అంటే ఇట్లుండేది ఇట్లుండే దాన్ని ఇట్లా తిప్పిన అంటే ఏంది, ఇది బయట అవుతుందా, ఇదేముంది లోపల అవుతుందా. బయట అంటే ఏంది, బయటి వాల్యూ అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ. అదే లోపల అంటే 3 వాల్యూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 320. సరే సార్, ఇది చెప్పాం ఇది చెప్పాం. అట్లా కాకుండా ఇంకో డయాగ్రామ్ దీంట్లోనే ఇట్లా ఉంది. ఇట్లా ఉంది. ఇట్లా ఉంటే ఎట్లా సార్? ఇట్లా ఉన్నా నీకు ఒకటి చెప్తున్నా. ఇప్పుడు ఏ డయాగ్రామ్ ఉంది, ఈ డయాగ్రామ్ ఇట్లా ఉంది, నేను ఇట్లా చేంజ్ చేసిన. ఇట్లా చేంజ్ చేస్తే ఇది బయట కదా, ఇది బయట, ఇది లోపల. మీకు ఒకే ఒక గుడ్డి కొడుతూ చెప్తున్నాడు అమ్మా, లోపల బయట కనుక్కోవాలంటే ఎట్లా అంటే, ఇది అయితే మీకు డౌట్ లేదు. ఈ డయాగ్రామ్ అయితే ఐడెంటిఫై చేస్తావు. బయట ఏమంటే ఓపెన్ ప్లేస్, అంత ఓపెన్ ప్లేస్ ఉన్నది, ఇది బయట. బయట వాల్యూ అంటే అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ, అంటే అప్పర్ వాల్యూ పై వాల్యూ ప్లస్ కింది వాల్యూ వేస్తాం. లోపల అంటే ఈ 3 వాల్యూ ఇచ్చుకోవాలి 320 రాసేస్తాం. ఇప్పుడు ఇవి చూడండి, దీనికి ఒకే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, వి గుర్తుపెట్టుకో. విలో గుంత ఏది ఉందో, అంటే ఇట్లా ఏది ఉందో ఇది బయట, ఇది లోపల. అంతే చూడు, వి గుర్తుపెట్టుకో. లేదు సార్ నాకు వి గుర్తు లేదు అంటే నేను ఒకటే చెప్తాను, మన ముక్కు గుర్తుపెట్టుకున్నాం. ముక్కు పెడతాం, ఇది బయట అంటే కొత్తగా ఉంది కాబట్టి ఉండేది బయటి వాల్యూ, ఇట్లా పోతే లోపల వాల్యూ. అంతేకాని గుర్తుపెట్టుకోవాలా. నువ్వు వి ఎట్లనే, ఇప్పుడు వి ఎట్లా ఇచ్చినాను, సపోజ్ వి ఇట్లా తిరిగింది, ఇదేంది బయట, ఇదేంది లోపల. అట్లా కాదు, వి ఇట్లా తిరిగింది, ఇదే గుర్తు, నీ బుక్కే గుర్తు. కొత్తగా ఉండే ప్లేస్ అంతా ఏది లోపల, ఇదంతా ఏంది బయట. ఇట్లా కాదు, ఇప్పుడు ఇట్లా చేంజ్ అయింది. చేంజ్ అయితే కొత్తగా ఉండేది ఏంది లోపల, ఇదేంది బయట. అర్థమైందా? ఇప్పుడు ఈ డయాగ్రామ్లో అయితే నీకు ఐడెంటిఫై అవుతుంది, ఇదైతే బయట, ఇదైతే లోపల. ఇట్లా ఎం ఇచ్చినప్పుడు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకో, వి అనేది గుర్తుపెట్టుకో. వి గుర్తుపెట్టుకొని ఏది కొత్తగా ఉందో అది లోపల, ఏది గుంతగా ఉందో అది బయట గుర్తుపెట్టుకుంటే. తర్వాత ఇప్పుడు చెప్పండి చూడండి నీకేం చెప్పాను, బయటి వాల్యూ అంటే ఏంది, బయటి విలువ ఈక్వల్ టు అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ. అదే లోపల అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 366. ఏ దానికైనా సరే, ఓకేనా? అర్థమే కదా. ఇలా ఉన్నప్పుడు బయట ఉంటే బయటి వాల్యూ ఈక్వల్ టు అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ. అట్లా లోపల అయితే ఈ 3 వాల్యూ ఈక్వల్ 320. ఇట్లా ఉంటే వి, ఫస్ట్ వి ఎలా ఉంది, ఇట్లా ఉంది అంటే ఇది బయట, ఇది లోపల. ఒకవేళ వి ఇట్లా ఉంది, ఇది బయట, ఇది లోపల. ఒకవేళ వి ఇట్లా ఉంది, ఇది బయట, ఇది లోపల. ఒకవేళ వి ఇట్లా ఉంది, ఇది బయట, ఇది లోపల. గుర్తుపెట్టుకున్నా. బయట అంటే పై వాల్యూ ప్లస్ కింది వాల్యూ, అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ. లోపల అంటే ఇచ్చిన 3 వాల్యూ ఈక్వల్ 320. ఇప్పుడు దీని మీద ప్రాబ్లం చేద్దాం. చూడండి ఒక్కసారి మళ్ళీ చెప్తే చూడండి, ఎందుకంటే ఇలాంటి మీద మనకు జస్ట్ చూసినప్పుడే ప్రాబ్లం వచ్చేస్తున్నాం. ప్రాబ్లం వచ్చేస్తే అయిపోతుంది. చూడండి ఇట్లా ఉంది, ఈ వాల్యూ అడిగినా అనుకో, సపోజ్ ఇక్కడ 30 డిగ్రీలు, ఇక్కడ 40 డిగ్రీలు ఇచ్చినాడు, ఇక్కడ జడ్ అనుకో, బయట వాల్యూ కదా, బయట వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ వాల్యూ
30 వాల్యూ ప్లస్ కింది వాల్యూ 40 ఇజ్ ఈక్వల్ టు జెడ్ 70 డిగ్రీ. అట్లా కాకుండా ఇది కాకుండా ఇక్కడ ఎక్స్ అడిగినాడు అనుకో, లోపల అడిగినాడు. లోపల అడిగితే ఏం చెప్తున్నాను, ఇది ఫస్ట్ వన్ బయట. లోపల అడిగితే ఏం చెప్తున్నాను, 3 వాల్యూ యాడ్ చేయాలి. అంటే 30 ప్లస్ ఎక్స్ ప్లస్ 40 ఈక్వల్ టు 360 డిగ్రీలు. అప్పుడు 40 ప్లస్ 30 70, ఎక్స్ ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 360. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 70, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 60 70 అంటే 10 ఎక్కువ ఉంది. అంటే 300 అంటే 290 అంతే కదా. 360 70 390. ఇదేంది బయట, ఇదేంది లోపల. ఓకేనా, దీని మీద ప్రాబ్లం చేద్దాం. చూడండి ఒకసారి చూడండి. చూడమ్మా, ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చేసాను, చెప్పేస్తాను. ప్రక్క పట్టంలో ఎల్ఎంలు సమాంతరాలు వాడు చెప్పేస్తున్నాడు. ప్రక్క పట్టంలో ఎల్ఎంలు సమాంతరాలు, ఆయన ఎక్స్ విలువ ఎంత, ఎక్స్ విలువ ఎంత అన్నాడు. చూడండి, నేను మీకు డయాగ్రామ్ చెప్పాను. డయాగ్రామ్ చూస్తేనే మనం ఆన్సర్ చెప్పాలా, కానీ ఇదొక సమాంతర రేఖ, ఇదొక సమాంతర రేఖ, ఇది తిరేక రేఖ, అవన్నీ వద్దమ్మా. ఇప్పుడు దాకా ఫస్ట్ చెప్పినప్పుడు ఏంది, ఈ ఎల్లులు అని చెప్పిన. ఇప్పుడు ఎమ్ములు, ఎం మీకు ఎం చెప్పేటప్పుడు ఒకటే గుర్తున్నా, వి గుర్తు పెట్టుకో, వీని బట్టి నీకు ఆన్సర్ పోతుంది. ఇప్పుడు ఇది చూడమ్మా, ఇది ఎట్లా ఉంది, వి స్పేస్లో ఉందా, చూడమ్మా. ఇది ఎలా ఉంది చూడు, ఇట్లా వి ఉంది, వీలో ఉందా. వి ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పిన, మీ ఫేస్ అయినా సరే ఈ ముందర కొన ఉండేది ఏమని చెప్పినాను, లోపల, ఇది ఉండేది బయట. గుర్తుపెట్టుకొని చెప్పినాను. ఎప్పటికైనా సరే ఒకటే గుర్తుపెట్టుకొని చెప్పాను మీకు. ఇదేమని చెప్పినాను మీకు, ఎప్పటికైనా లోపల, ఇది ఎప్పటికైనా బయట. ఎప్పటికైనా సరే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, లోపల బయట అనేది, లోపల బయట అనేది ఒకటే గుర్తుపెట్టుకో. ఇది నేనేం చెప్పాను మీకు డయాగ్రామ్ వెళ్ళినప్పుడు, ఏది కొషగుందో ఏది కొషగుందో అది గుర్తుపెట్టుకొని చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఫస్ట్ ఎలా ఉంటాయి, ఇలా ఉంది అనుకో. ఇలా ఉంటే ఇది ఏం చెప్పినా బయట కోణం, ఇది లోపల కోణం. కానీ ఈ కోణాన్ని చేసినాడు ఇట్లా లాగినాడు. అంటే ఈ కోణాన్ని ఇలా లాగితే, ఇదే కోణాన్ని ఇలా దీన్ని పట్టుకొని లాగినాడు. లాగితే ఇలా అయిందా. ఇలా కోణం లాగినప్పుడు నేనేం చెప్పినా, వి గుర్తుపెట్టుకో, ఇది ఉండే కోణం బయటి కోణం, ఇది లోపలి కోణం, అంతే కదా. వి గుర్తుపెట్టుకో, స్పేస్ ఎక్కువ ఉంటే బయటి కోణం, స్పేస్ ఇది ఏంది, ఇది ఏంది మీకు అదే చెప్పినా కదా. ఇలా ఉంటే ఇది బయటి కోణం. మనం ముక్కు గుర్తుపెట్టుకుంటున్నా, ఇది లోపల, ఇది బయట. కాబట్టి ఇది ఏంది ఇప్పుడు బయటి కోణము. బయటి కోణం అంటే నీకేం చెప్పాను, బయట వాల్యూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ అప్పర్ వాల్యూ ప్లస్ లోవర్ వాల్యూ. అంటే 32 degrees ప్లస్ 43 degrees. అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ 3 + 2 5, 4 + 3 7, 75 degrees. ఎంత 75 degrees. ఆప్షన్ 2. గుర్తుపెట్టుకోండి, మీకు ఈ డయాగ్రామ్ అయినా సరే నీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే జస్ట్ ఒక 2 నిమిషాలు ఈ డయాగ్రామ్ వేసుకో. ఈ డయాగ్రామ్ వేసుకో. ఇదేంది బయట, ఇదేంది లోపల. ఇప్పుడు ఇది ఏమైంది చెప్పు, దీన్ని పట్టుకొని ఇట్లా లాగినాడు. ఇట్లా లాగినప్పుడు ఏమైంది, ఇది ఈ ముక్క ఇట్లా వచ్చేసింది. వచ్చిందా, ఇది 2 గీతలు అనుకో. అంటే అప్పుడు ఇది ఏమవుతుంది బయట, ఇది ఏమవుతుంది లోపల. చేంజ్ కాదు కదా, బయటది కూడా లొక్కుపోయింది బయట. ఇప్పుడు ఇదే స్పేస్లో ఇది ఏదేమైందంటే రివర్స్ అయింది. ఇదే చూడు, దీన్ని ఇట్లా తిప్పినాం అనుకో ఇట్లా వస్తుంది, అంతే కదా. కాబట్టి గుర్తుపెట్టుకో, డయాగ్రామ్ ఇంపార్టెంట్. చూడు మళ్ళీ చెప్తున్నాను అమ్మా, ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే మిస్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇదే డయాగ్రామ్ ఉంది, ఇక్కడ వేసుకో, ఇదొకటి ఇదొకటి ఇట్లా లాగేస్తాం. ఇప్పుడు ఇది బయట, ఇది లోపల. నువ్వు ఏం చేస్తున్నావు, ఈ ముక్కను పట్టుకొని ఇట్లా లాగుతున్నావు. లాగినప్పుడు ఈ ముక్క ఈ 2 గీతలు లాగే ఉండాలి. లాగినప్పుడు ఇది ఏమొస్తుంది ఇట్లా వస్తుంది.
అంటే ఈ ముక్క ఇట్లా లోపల ఇచ్చిన మాత్రాన ఇది బయట అవుతుంది, ఇది లోపల అవుతుంది. బయట అంటే ఏంది, పై వాల్యూ ప్లస్ కింది వాల్యూ. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై వాల్యూ ఎంత అంటే 32 ప్లస్ లోపల వాల్యూ అంటే 43, 75. ఓకేనా, 75. నెక్స్ట్ కింది ప్రాబ్లం చూద్దాం. నువ్వు ఒక 2 నిమిషాలు ఆ డయాగ్రామ్ వేసుకుంటే వస్తుంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూద్దాం. ఈ డయాగ్రామ్ ఎట్లుందంటే ఫస్ట్ ఇట్లుంది అనుకో, ఇట్లుంది. ఈ డయాగ్రామ్ ఇట్లున్నప్పుడు దీన్ని ఏం చేసిన అంటే ముక్క పట్టుకొని లాగినాడు. ఇదేంది బయట, ఇదేంది లోపల. దీన్ని పట్టుకొని ఇట్లా లాగినాడు అనుకో, లాగినప్పుడు ఏమవుతుంది, దీన్ని పట్టుకొని ఇట్లా లాగినాడు మా ఇట్లా వచ్చింది. వచ్చినప్పుడు ఇదేమవుతుంది బయట, ఇదేమవుతుంది లోపల. వాడు ఏమడుతున్నాడు, బయట అడుగుతున్నాడు లోపల అడుగుతున్నాడు, లోపల అడుగుతున్నాడు. బయట అడిగితే ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు, ఎక్స్ బయట అడిగితే పై వాల్యూ ప్లస్ కింద వాల్యూ, అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ. ఇక్కడ ఏమంటాడు లోపల అంటాడు. లోపల అడిగితే మీకు ఏం చెప్పాను, లోపల అడిగితే 3 వాల్యూలు ఈక్వల్ టు 360 degrees. అంటే 3 వాల్యూస్ అంటే ఏంది, వై ప్లస్ ఫస్ట్ 40 degrees ప్లస్ వై ప్లస్ 35 degrees ఈక్వల్ టు 360. ఎప్పుడు లోపల, లోపల అడిగితే ఈ 3 వాల్యూలు ఈక్వల్ టు 360 degrees. చూడమా ఇప్పుడు 40 ప్లస్ 35 75, వై ప్లస్ 75 ఈక్వల్ టు 360 degrees. వై ఈక్వల్ టు 360 మైనస్ 75 degrees. వై ఈక్వల్ టు 75 60 ఉంది అంటే 60లో 70 పోతే ఎంత మేడం, చూడు 360 75. ఇక్కడ ఎంచుకుంటే 5, ఇక్కడ 5 ఉంటుంది మా, ఇక్కడ నుంచి 15 అంటే 8 ఎంత 285 degrees. 285 degrees ఎంతమ్మా, ఆప్షన్ 3. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఇట్లా ఎంలు ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఒక 2 నిమిషాలు లేట్ అయినా సరే ఇట్లా డయాగ్రామ్ వేసుకొని ఇది బయట ఇది లోపల ఇట్లా లాగినప్పుడు వాల్యూ చేంజ్ కావు, బయటే లోపల ఉంటాయి, డయాగ్రామ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇదే డయాగ్రామ్ దీన్ని లాగినాడు, లాగితే ఏమవుతుంది, ఇట్లా లాగితే ఇట్లా వస్తుంది. వచ్చినప్పుడు ఇది తీసేస్తుంది, అది బయటనే ఇది లోపల. ఏమడుగుతున్నాడు బయట లోపల, బయట అడుగుతున్నాడు. రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా, నువ్వు ఇంకొకటి గుడి గుర్తు అట్లా ఇచ్చినప్పుడు ఇట్లా చూడమ్మా, రైట్ సైడ్ ఉంది అంటే బయట వాల్యూ అంటే అప్పర్ వాల్యూ లోయర్ వాల్యూ, లెఫ్ట్ సైడ్ ఉంది అంటే మొత్తం వాల్యూ. ఒకటి గుర్తు ఇలా డయాగ్రామ్ ఇచ్చినప్పుడు రైట్ సైడా లెఫ్ట్ సైడా, రైట్ సైడ్ అంటే అప్పర్ వాల్యూ లోయర్ వాల్యూ, లెఫ్ట్ సైడ్ ఉంది ఇంకో మొత్తం. ఓకేనా, ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తే చూడండి. చూడండి ఈ 2 చెప్తే టాపిక్ చెప్తారు. ఇదైతే అప్పుడు ఐడెంటిఫై చేసుకుంటాడు. ఇక్కడ మనకు ఏ కోణం ఇచ్చాడు, ఇక్కడ ఒక బి కోణం ఇచ్చాడు, ఇక్కడ సి కోణం ఇచ్చాడు, ఇక్కడ డి కోణం ఇచ్చాడు. ఇక్కడ వాల్యూస్ చూడమ్మా, ఏ కోణం అన్నప్పుడు ఇక్కడ 100 degrees మా, సి కోణం ఎంత ఇచ్చాడంటే 120 degrees, 120 degrees ఇచ్చాడు. గుర్తుపెట్టుకో, పటంలో ఏబి ప్యారలల్ సిడి ప్యారలల్ అంటే ఏబి ఈ లైన్ ప్యారలల్ అయితే ఎక్స్ విలువ అంటారు. నేను చెప్పే కదా డయాగ్రామ్ చూస్తే నాకు ఆన్సర్ కావాలి. ఇంకా నీకు ఒకటే గుర్తు చెప్తాను, డయాగ్రాము ఇదైతే ఈజీ కనుకోవచ్చు. ఇట్లా ఉంటే ఈ వాల్యూ కనుక్కుంటే బయట, ఈ వాల్యూ కనుక్కోవాలంటే లోపల, బయటి వాల్యూ కనుక్కోవాలంటే బయటి వాల్యూ ఈక్వల్ టు అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ, అంతే కదా, అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ. అట్లా కాకుండా లోపల వాల్యూ కనుక్కోవాలంటే ఈ వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ ప్లస్ సెకండ్ వాల్యూ ప్లస్ థర్డ్ వాల్యూ ఈక్వల్ టు 360 degrees. ఇక్కడ మనకి ఏమంటున్నాడు లోపల వాల్యూ అంటున్నాడు, ఎక్స్ ఇట్లుంటే బయట లోపల, కాబట్టి లోపల వాల్యూ అడుగుతున్నాడు. కాబట్టి ఈ 3 వాల్యూలు ఈక్వల్ టు 360 degrees అంటే 100 ప్లస్ ఎక్స్ ప్లస్ 120 degrees ఈక్వల్ టు 360 degrees. లోపల అంటే ఇది చేయాల, 3 వాల్యూలు ఈక్వల్ టు 360 degrees. అప్పుడు 100 ప్లస్ 120 ఎక్స్ ప్లస్ 220 ఈక్వల్ టు 360 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 220 వదిలిపోతామా,
360 మైనస్ 220 ఈ x ఈజ్ ఈక్వల్ చూడమ్మా ఇక్కడ 360లో నుంచి 220 తీసి అంటే 0 4 1 140 డిగ్రీస్ 140 డిగ్రీస్ ఆప్షన్ ఎంత అమ్మా ఆప్షన్ 2 ఎప్పుడు లోపల అడిగినాడు కాబట్టి డయాగ్రామ్ ఇట్లుంది కాబట్టి ఎం కాదు ఎం అయితే ఎం ప్రాబ్లం ఇవ్వనాయి ఇట్లా ఉంటే లోపల అడిగినాడు కాబట్టి 3 కోణాలు ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీ వేస్తే మనకు వచ్చేస్తుంది అట్లా కాదమ్మా ఇప్పుడు చూడు ఈ డయాగ్రామ్ చూడు పటంలో పీక్యూ ప్యారలల్ ఆర్ఎస్ అంటే ఈ రెండు సమానం అయితే వాడు లోపల బయట అని నీకు ఏడుమ్మా లోపల బయట ఇస్తే నువ్వు ఐడెంటిఫై చేస్తావు లోపల బయట అన్నాడు ఎక్స్ వాల్యూ ఎంత వై వాల్యూ ఎంత నువ్వు ఐడెంటిఫై చేయాలి ఇది ఇట్లా ఉంది ఇట్లా అంటే నువ్వు ఎప్పుడో అనుకుంటావు ఇది లోపల ఉంది కాబట్టి లోపల ఇది బయట బయట అని ఉంటే ఇలా ఉంది అంటే బయట అని ఉంది అంటే బయట అని అడిగితే అంటే ఏం చేస్తావు వై వాల్యూ ఈక్వల్ టు అప్పర్ వాల్యూ ప్లస్ లోయర్ వాల్యూ అంటే బయట వాల్యూ అంటే మా వై కావాలదా వై ఈక్వల్ టు అప్పర్ వాల్యూ ఎంతమ్మా 90 ప్లస్ లోయర్ వాల్యూ అంటే కింద ఎంతమ్మా 105 అంటే వై ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 105 ప్లస్ 90 అంటే 195 అంటే ఎంత ఆప్షన్ చూడండి గుర్తుపెట్టుకోండి మీకు ఇలాంటి మెథడ్స్ కూడా చెప్తాను ఎల్ అంటే ఫస్ట్ 2 ఫస్ట్ 3 ఈ ఎమ్లో నీకు ఒకటి చెప్పిన బి గుర్తుపెట్టుకో ఇది బయట ఇది లోపల ఇటుంది అనుకో ఇది బయట ఇది లోపల ఒకవేళ ఇట్లా కింద అనుకో ఇది బయట ఇది లోపల ఇటుంది అనుకో ఇది బయట ఇది లోపల ఒకటే గుర్తు నీ ఫేస్ గుర్తుపెట్టుకో ముక్కు ముందర ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది ఇట్లుంటే బయట అంటే ఇది బయట వాల్యూ ఇది లోపల వాల్యూ బయట వాల్యూ అంటే పై వాల్యూ ప్లస్ కింది వాల్యూ లోపల అంటే 3 వాల్యూ ఇచ్చుకోవాలి 360 ఇది అయితే ఈజీ కట్టుకోవచ్చు ఇదైతే ఇప్పుడు మనం చెప్పుకునే వరకు అమ్మా సాదృశ్య కోణాలైనా సరే సమాంతర రేఖలు రేఖాఖండము మిళిత బిందువు మిళిత రేఖు 2 రేఖలను ఒక తిరగ రేఖ నుంచి 8 రేఖలు 8 కోణాలు ఎరుగుతాయి ఆ 8 కోణాల్లో ఆసన కోణాలు రేఖీయ ద్వయము తర్వాత శీర్షాభిముఖ కోణాలు ఈ సాదృశ్య కోణాలు ఏకాంతర కోణాలు ఏకబాహ్య కోణాలు సహాంతర కోణాలు సహబాహ్య కోణాలు ఆ టాపిక్స్ మీద అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయమ్మా ఇక్కడికి అయిపోయినాయి ఇవి కాకుండా ఇంకొక 30 ఉన్నాయి అవి సింపుల్ ఉంటాయి అవి మీరు చేసుకుంటారు కాబట్టి అవి చెప్పడం లేదు ఇక్కడికి నేను చెప్పిన టాపిక్ ఇక్కడ అయిపోయినాయి ఇప్పుడు దీని మీదనే ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి ఒక 10 12 ఉన్నాయి ఆ క్వశ్చన్స్ ఒక్కసారి చెప్తాను అంటే నీకు ఇయర్ ఏ టైంలో అడిగినారో ఒకసారి అట్లా ఎక్స్ప్లెయిన్ జస్ట్ అది ఒక 10-15 నిమిషాలు అయిపోతాయి ఒక వీడియో అయిపోతాయి ఆ వీడియో లేకపోతే ఈ టాపిక్ అయిపోతుంది నెక్స్ట్ టాపిక్ చెప్తాం నెక్స్ట్ చెప్పేటప్పుడు ఇప్పుడు మనం ఏ టాపిక్ చెప్తామో ఈ టాపిక్ లో ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన బిట్స్ ఉన్నాయి ఆ డిప్స్ మొత్తం బిట్స్ రాసి పెట్టాను ఆ బిట్స్ ఒక 10 12 ఉన్నాయి అవి ఒక్కసారి అట్లా ఎక్స్ప్లెయిన్ చేసేసి నెక్స్ట్ వేరే టాపిక్ వెళ్ళిపోతాం ఇప్పటికీ ఇక్కడ టాపిక్ అయిపోయింది నువ్వు ఈ టాపిక్ మీద బాగా గ్రిప్ ఉంటే ఒక బిట్ కూడా పోదు కావాలంటే నువ్వు ఈ టాపిక్ మొత్తం నేర్చుకొని నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ బయట దొరుకుతాయి ఆ మెటీరియల్స్ మీద అంతా ఒకసారి ప్రాబ్లం చేసేసాయి ఒక 2-3 సార్లు చేసినా అనుకో ఈ టాపిక్ మీద ఒక బిట్ కూడా మిస్ కాదు ఓకేనా ఈ టాపిక్ మీద ప్రీవియస్ పేపర్లో డిఎస్సి బిట్స్ అడిగినాడు ఇయర్స్ దాకా చెప్తాను అవి 10 ఉన్నాయి అవి 10 చెప్తే వాటికి క్లియర్ అయిపోతాయి నెక్స్ట్ కొత్త టాపిక్ చెప్తాను ఓకేనా నోట్ చేసుకోండి